హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో 20 వెబ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ అది కూడా మన ఫిజిక్స్ వర్డ్ సినిమాల్లో తలకాయలో త్రిశూల్ వెళ్ళిపోయినంత ఈజీగా ఈ 20 కాన్సెప్ట్స్ ని మీ బుర్రలోకి పంపించే బాధ్యత నాది. సో మీరు చేయాల్సిన రెండు పనులు. ఒకటి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు, వీడియో లాస్ట్ వరకు తట్టుకున్నాను చెప్పు. ఫ్రంట్ ఎండ్ నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, క్యాషింగ్ అంటే ఏంటి, లోడ్ బ్యాలెన్సర్స్ ఏంటంటే అబ్బో ఇంకా చాలా ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఇంక లేచకుండా వీడియోని స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ మనం బాగా తెలుసుకోవాల్సింది వెబ్సైట్కి వెబ్ యాప్కి డిఫరెన్స్. ఇప్పుడు మనకి ఎఫ్ఎంలు ఉంటాయి. ఓకే, ఎఫ్ఎంలో ఏంటి, అవతలోడు ఎక్కడి నుంచో కూర్చొని మాట్లాడతాడు. ఓన్లీ ఇంకా వాళ్ళు మాట్లాడింది వినడం, లేకపోతే ఆ పార్ట్ ప్లే చేస్తే ఆ పార్ట్ వినడం, లేకపోతే యాడ్ ఇస్తే ఆ యాడ్ని అలా మనం వినడం, ఇంతే. ఇంకా అంతేగాని మనం మళ్ళీ ఇంటరాక్ట్ అవ్వడానికి ఏమీ ఉండదు. ఓకే, అక్కడ అంతా ఏంటి, వన్ వే అనమాట డైరెక్షన్ అంతా. సో వెబ్సైట్లో కూడా సేమ్ అలానే. ఇప్పుడు మనకి కాలేజ్ వెబ్సైట్స్ అయ్యి ఉంటాయి. ఓకే, మా ఓడికి ఎంత ర్యాంక్ వచ్చింది, లేకపోతే మా కాలేజ్లో ఎంత హైయెస్ట్ ప్యాకేజ్ అని చూసి ఏం చేస్తాం మనం, కామెంట్ పెట్టలేము, లైక్ కొట్టలేము, లేకపోతే షేర్ చేయలేము, ఏం చేయలేము. ఓకే, జస్ట్ ఆడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అలా చదువుకొని ఓహో వీడు బాగానే ఎక్సెల్ చేస్తున్నాడు అనుకొని వండుకోవడం అంతే. ఓకే, సో అలాంటి వాటిని వెబ్సైట్ అంటాం అనమాట. ఓకే, అంటే పెద్దగా ఇంటరాక్షన్ ఉండదు వెబ్సైట్తో. బట్ వెబ్ యాప్ లో ఏంటి అంటే మనం ఇంటరాక్ట్ అవ్వగలం. ఇప్పుడు మనకి చిన్నప్పుడు వాకీ టాకీలు అవి వచ్చేవి. ఇప్పుడు వస్తున్నాయి నాకు తెలియదు కానీ వాకీ టాకీలు బాగుండేవి. ఓకే ఓకే, ఇది ఆఫ్ టాపిక్ వెళ్ళిపోతుంది. సో వాకీ టాకీస్ లో ఏంటి, మనం అవతలోడితో మాట్లాడాలి అంటే మనం ఇక్కడ బటన్ కొట్టాం అనుకోండి, మనం మాట్లాడేది ఆడికి వినిపిస్తుంది. అదే బటన్ ప్రెస్ చేయడం తీసామనుకోండి, మనం ఏం మాట్లాడినా ఆడికి వినిపించదు. సో అక్కడ ఏమవుతుంది, మనం ఈ డివైస్ తో ఇంటరాక్ట్ అవుతున్నాం. ఓకే, ఇంటరాక్ట్ అయినప్పుడు మనం బటన్ కొడితే మన వాయిస్ ఎనేబుల్ చేస్తుంది, మనం బటన్ కొట్టకపోతే మన వాయిస్ అవతలోడికి ఆపేస్తుంది. సో అక్కడ మన యాక్షన్ బట్టి ఇక్కడ దీని పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాం. ఓకే, అలాంటి వాటిని వెబ్ యాప్స్ అంటాం. సో వెబ్సైట్స్ అంటే ఓన్లీ వన్ వే అనమాట. ఓకే, మనం ఏమీ చేయడానికి ఏమి ఉండదు. బట్ వెబ్ యాప్స్ అంటే సంథింగ్ లైక్ ఇప్పుడు మీరు బ్రౌజర్లో యూట్యూబ్ చూస్తున్నారు అనుకోండి, ఆ యూట్యూబ్, లేకపోతే మీరు బ్రౌజర్లో ఇన్స్టాగ్రామ్ ఏదైనా ఓపెన్ చేశారు అనుకోండి, అది, లేకపోతే ఫేస్బుక్ ఓపెన్ చేస్తుంది. బ్రౌజర్లో ఏది ఓపెన్ చేసి మనం ఇంటరాక్ట్ అయినా అంటే లాగిన్ అవ్వడం కానీ, లాగౌట్ అవ్వడం కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్కి ఏదైనా షేర్ చేయడం కానీ, లేకపోతే డౌన్లోడ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ వెబ్ అప్లికేషన్స్ అనమాట. ఓకే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తున్నారు కదా, యూట్యూబ్ కింద మన ఛానల్ ఉంటుంది. మన ఛానల్ పక్కన సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది కొట్టండి. అది కొడితే మీకు వెంటనే సబ్స్క్రైబ్ నుంచి సబ్స్క్రైబర్లోకి మారుతుంది. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి. మర్చిపోగానే చేయండి. సో నెక్స్ట్, ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే యూజర్ ఇంటరాక్ట్ అయ్యేది బిల్డ్ చేయడం అనమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక యూజర్ ఉన్నాడు, ఈడున్నాడు. ఓకే, ఈ పర్సన్ రెస్టారెంట్కి వెళ్ళాడు. సో రెస్టారెంట్లో ఈడు కూర్చోడానికి ఒక టేబుల్, లాక్కోవడానికి ఒక ప్లేట్, తాగడానికి ఒక గ్లాస్ వాటర్, ఇదంతా ఉంటుంది కదా, ఇదంతా కలిపి ఫ్రంట్ ఎండ్ అనమాట. ఓకే, యూజర్ ఏం చేస్తున్నాడు, ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాడు. లోపలికి వెళ్తాడు, ఆ చైర్ ఇలా బ్యాక్ లాగి మళ్ళీ కూర్చొని మళ్ళీ ముందుకు లాగుతాడు, ఇదంతా. సో అక్కడ ఏం జరుగుతుంది, యూజర్ కి ఇంటరాక్ట్ అవ్వడానికి ఏదో ఒకటి ఉంది, ఆ టేబుల్ అనా, కుర్చీ అనా, లేకపోతే ఏంటో. ఓకే, ఇప్పుడు మన అప్లికేషన్ లో యూజర్ ఇంటరాక్ట్ అవ్వడానికి ఏదైనా ఉంటే అది ఫ్రంట్ ఎండ్ అనమాట. యూజర్ ఎప్పుడు ఇంటరాక్ట్ అయ్యేది ఆ అప్లికేషన్ తాలూకా ఫ్రంట్ ఎండ్ తోనే. ఓకే, ఇప్పుడు మీరు యూట్యూబ్ లో కింద వీడియోస్ బోల్ చూస్తున్నారు, లేకపోతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు. సో ఇదంతా మీరు యూట్యూబ్ తాలూకా ఫ్రంట్ ఎండ్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ యూఐ. సో యూఐ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఎందాక వచ్చినోడు కూర్చున్నాడు, ఆడి ఈడి ఒకలా లేడేంటన్నా అంటే కరెంట్ పోయింది, అందుకే బ్యాక్గ్రౌండ్ కూడా డార్క్ అయిపోయింది. ఓకే, వరస్ట్ జోక్ నాకు తెలుసు, బట్ స్టిల్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈ పర్సన్ ఈ టేబుల్ మీద ఉన్న ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే వీడి ఫోన్ లోకి మొత్తం మెనూ వచ్చేస్తుంది. ఓకే, ఆ మెనూ వచ్చేసాక ఏం జరుగుతుంది, ఆ మెనూలో ఏ కేటగిరీస్ ఉన్నాయో చూస్తాడు, లేకపోతే ఏ కేటగిరీలో ఏ ఐటమ్స్ ఉన్నాయో చూస్తాడు, లేకపోతే ఫుడ్ ఐటమ్ లెఫ్ట్ కి ఉంది, ప్రైస్ రైట్ కి ఉంది, అలా చూస్తాడు, లేకపోతే ఫుడ్ ఐటమ్ పైన ఉంది, దాని ప్రైస్ కింద ఉంది. సో యూజర్ అప్లికేషన్ లో ఏం చూడాలి అన్నది యూఐ అన్నమాట. ఓకే, ఆ డిజైన్, ఆ కలర్ ఎలా ఉండాలి, లేకపోతే ఏ వర్డ్స్ బోల్డ్ గా ఉండాలి, ఏ వర్డ్ లైట్ గా ఉండాలి, లేకపోతే ఇప్పుడు చూడండి 50% డిస్కౌంట్ అని ఉంటుంది. ఓకే, బట్ దానిపైన స్టార్ ఉంటుంది. స్టార్ అన్నది చాలా చిన్నగా ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఏదైనా బిల్ బోర్డ్ మీద కానీ, లేకపోతే ఏదైనా ఫోన్ లో కానీ ఫ్లాట్ 75% ఆఫర్ అంటారు, కానీ పైన స్టార్ ఉంటుంది. ఓకే, అది ఎందుకంటే అదొక యూఐ డిజైన్ అనమాట. మనం యూఐ డిజైన్ బట్టి యూజర్ ఫస్ట్ దేని మీద ఫోకస్ చేస్తాడు, లేకపోతే యూజర్ ఇంకొద్ది ముందుకు వెళ్ళాలా, లేకపోతే ఆపేయాలా అన్నది ఉంటుంది. ఓకే, ఈ యూఐ ఇంప్లిమెంట్ చేసి, యూఐతో పాటు యూఎక్స్ ఇదంతా ఉంటుంది. ఇవన్నీ కలిపి ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ ని మనం ఫ్రంట్ ఎండ్ ఇంప్లిమెంటేషన్ అంటాం. ఓకేనా. ఇందాకది హోటల్ ఎగ్జాంపుల్, బట్ యూఐలో ఇప్పుడు మనకు మెనూలో ఎలా చూస్తారు కదా వెబ్సైట్, సో ఆ వెబ్సైట్ లో ఫ్రంట్ ఎండ్ అంటే ఓన్లీ యూఐతో పాటు యూఎక్స్ అని కూడా ఉంటుంది. ఓకే, అంటే ఏ బటన్ కొడితే యానిమేషన్ ఎలా అవ్వాలి, లెఫ్ట్ నుంచి రైట్ స్క్రోల్ అవ్వాలా, లేకపోతే రైట్ నుంచి లెఫ్ట్ స్క్రోల్ అవ్వాలా, లేకపోతే కింద నుంచి పైకి రావాలా, పై నుంచి కిందకి రావాలా, ఇదంతా కూడా యూఎక్స్ లోకి వస్తుంది. ఓకే, అండ్ సేమ్ అలానే యూఐ, ఈ అన్ని కలిపి ఫ్రంట్ ఎండ్ ఇంప్లిమెంటేషన్. అండ్ నెక్స్ట్, బ్యాక్ ఎండ్. ఇప్పుడు ఇక్కడ యూజర్ మెనూ చూశాడు, ఏదో ఒకటి ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చాక ఆర్డర్ ఇస్తే సరిపోదు కదా, ఇచ్చిన ఆర్డర్ మళ్ళీ మనకు రావాలి టేబుల్ మీదకి, లేకపోతే మనం జస్ట్ టైం పాస్ చేయడానికి వెళ్ళినట్టు ఉంటుంది అక్కడికి. ఓకే, సో అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు సపోజ్ యూజర్ ఫిష్ ఆర్డర్ చేసుకున్నాడు. ఇక్కడ ఇది చూసాడు, పాపం ఎంత కష్టపడి చేస్తున్నాడు, అది చెమట అనేది పడదండి, బట్ స్టిల్ ఆడైతే చేస్తున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏంటి,
వచ్చిన ఆర్డర్ బట్టి అంటే యూజర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ బట్టి ఒకవేళ ఫిష్ అయితే ఇప్పుడు ఇలా ఈ గ్రిల్ మీద కాలుస్తున్నాడు. ఓకే. ఒకవేళ చికెన్ అయితే వేరేలా చేస్తాడు. బిర్యానీ అయితే వేరేలా చేస్తాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఆర్డర్‌లో ఉన్న ఐటెమ్స్ బట్టి ఒక్కొక్క రెసిపీ డిసైడ్ అవుతది. ఓకే. అండ్ ఆ రెసిపీ బట్టి వీడు కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తాడు. ఓకే. అండ్ దీన్నే బ్యాక్ ఎండ్ అంటాం. ఒక యూజర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్‌కి మనం ఫస్ట్ ఆ రిక్వెస్ట్‌ని చూసి ఆ రిక్వెస్ట్ ఏంటి అన్న దాన్ని బట్టి మనం ఆపరేషన్ అన్నది పర్ఫార్మ్ చేయాలి మన అప్లికేషన్. దాన్ని అప్లికేషన్ బ్యాక్ ఎండ్ అంటాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏపీఐ. ఈడింత కష్టపడి వండాడు ఆ చెమటతో కాదులేండి గ్రిల్ మీద వండాడు. సో ఇప్పుడు పెట్టాక మళ్ళీ రావాలి కదా! అదేంటన్నా ఆడు ఫిష్ వండితే టీలు వచ్చి అలాంటి క్వెషన్‌లు అడగకండి. నాకు క్యాన్వాలో ఇయ్యే దొరికాయి. ఓకే. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? సో కిచెన్ నుంచి ఆర్డర్ వచ్చాక ఆర్డర్‌ని డైరెక్ట్‌గా ఆ చెఫే తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు అనుకోండి. వెనకాల కిచెన్ అంతా కచ్చా కచ్చా అయిపోద్ది. కాబట్టి ఆడు ఏం చేస్తాడు? వెయిటర్‌కి ఇస్తాడు. ఇలా టేబుల్ నంబర్ 55 మీద ఈ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ ఎళ్లి తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టేయని చెప్పి. సో అప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఈ వెయిటర్ ఉన్నాడు కదా! సో ఈ వెయిటర్ ఆ కిచెన్ నుంచి అంటే బ్యాక్ ఎండ్ నుంచి తీసుకొచ్చి ఈ టేబుల్ మీద టేబుల్ ఏంటి? ఫ్రంట్ ఎండ్. ఓకే. మనం ఫస్ట్ లైన్‌లో మాట్లాడుకున్నాం. సో ఆ ఫ్రంట్ ఎండ్ మీద పెడతాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్‌కి కమ్యూనికేట్ అవ్వాలంటే వెయిటర్ ఉండాలి. సో వెయిటర్ అంటే ఇక్కడ మన టర్మ్స్‌లో ఏంటి? ఏపీఐ ఉండాలి. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్‌కి రిక్వెస్ట్ పంపించాలన్నా, బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్‌కి రెస్పాన్స్ పంపించాలన్నా ఏపీఐ ఉండాలి. మరి ఒక ఏపీఐ చెప్పావేంటన్నా అంటే నేను మామూలుగా మీకు ఒక క్లియర్ ఐడియా ఉండాలని. ఓకే. జనరల్‌గా ఒక ఫ్రంట్ ఎండ్, ఒక బ్యాక్ ఎండ్ వీటి మధ్య కమ్యూనికేషన్ అవ్వాలి అంటే ఏపీఐ ఉండాలి. ఓకేనా? అండ్ ఇక్కడ బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్‌కి వచ్చింది. ఇక్కడ మనం ఆర్డర్ పెట్టాక డైరెక్ట్‌గా కిచెన్‌కి వెళ్ళింది కదా! ఈ కిచెన్‌కి వెళ్ళే దారిలో కూడా ఏపీఐ ఉంటది. కాకపోతే ఇక్కడ ఒరిజినల్ ఏపీఐ ఉంటది. ఇక్కడ మనిషిని ఏపీఐ కింద చేసి చెప్పా. ఓకేనా? బట్ స్టిల్ ఏంటి ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్‌కి, బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్‌కి కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఏపీఐ ఉండి తీరాలి. ఓకేనా? అది అర్థమైంది కదా మీకు. సో ఇప్పుడు ఫ్లో ఏంటో చూద్దాం. యూజర్ వచ్చాడు. లాక్కొని కూర్చోన్నాడు టేబుల్ మీద. ఓకే. మెనూ స్కాన్ చేశాడు. మెనూ వచ్చింది. అండ్ దాని తర్వాత ఆర్డర్ ఇస్తే ఆర్డర్ కిచెన్‌కి వెళ్ళింది. వీడు ఈ ఆర్డర్ అది ప్రిపేర్ చేసి ఈ వెయిటర్‌కి ఇచ్చాడు. ఈ వెయిటర్ ఏం చేశాడు? తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. సో అక్కడ ఏం జరుగుతుంది? యూజరు రిక్వెస్ట్ చేసింది. కిచెన్‌కి వెళ్ళింది. కిచెన్ అంటే బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్‌కి వెళ్ళింది. బ్యాక్ ఎండ్ మొత్తం ప్రిపేర్ అయ్యి ఏపీఐ చేత పంపించింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? బ్యాక్ ఎండ్ రెస్పాండ్ అయింది. ఓకే. ఫైన్. ఇప్పుడు సర్వర్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. బ్యాక్ ఎండ్ చూసాము. సో సర్వర్ కూడా చూడాలి కదా! సర్వర్ అన్నది బ్యాక్ ఎండ్‌లోకే వస్తది. ఓకేనా? సర్వర్ అంటే ఏంటి? ఇప్పుడు అదేం చేస్తది? మనం ఎప్పుడు రిక్వెస్ట్ పంపిస్తామా అని చెప్పి చూస్తది. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇందాక కిచెన్‌కి మనం ఆర్డర్ పంపించాము. ఇక్కడ మెనూ చూసుకొని మనం ఆర్డర్ పెట్టేసాక ఆర్డర్ ఎక్కడికెళ్ళింది? కిచెన్‌కెళ్ళింది. కిచెన్ లోపల వీడున్నాడు. ఓకే. ఈడు ఆ కిచెన్ లోపల వచ్చిన ఆర్డర్‌ని తీసుకొని అప్పుడు ప్రిపేర్ చేశాడు. ఓకే. సో వీడు మన అప్లికేషన్ తాలూకా బ్యాక్ ఎండ్. వీడికొచ్చిన రిక్వెస్ట్ బట్టి అంటే కిచెన్‌కి వచ్చిన రిక్వెస్ట్ బట్టి ఆ రిక్వెస్ట్‌ని ఈడు తీసుకొని ఈడు ఒకటి ఒకటి పెర్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. ఓకే. అండ్ సేమ్ అలానే ఇక్కడ సర్వర్ ఏం చేస్తదంటే రిక్వెస్ట్‌ల కోసం వింటదన్నమాట. ఓకే. అంటే ఇక్కడ చూసారా? మెనూ ఫస్ట్ సర్వర్‌కెళ్తుంది. ఈ యూజర్ పెట్టిన ఆర్డర్ ఫస్ట్ సర్వర్‌లోకెళ్తుంది. అంటే ఇది కిచెన్ అనుకుందాం. ఓకే. కిచెన్. ఓకే. దీని లోపల మన అప్లికేషన్ స్పెసిఫిక్ బిజినెస్ లాజిక్ అది ఉంటది కదా! అది ఇది. ఈడిందాక చెఫ్ చేసి మళ్ళీ మనకి మనం ఏది అడిగితే అది పంపిస్తాడన్నమాట. మెనూ వచ్చింది. ఓకే. మెనూ తీసుకురా బాబు అని చెప్పిచ్చాము. మనకి మెనూ వచ్చింది. మెనూ అది ఆర్డర్ పెట్టేసాం, తినేసాం అయిపోయింది. తినకుండా వెళ్తామంటే ప్లేట్లు కడిగిస్తాడు కాబట్టి మనం బిల్ కట్టాలి. సో ఇక్కడ ఏంటి? మనం బిల్ ఇవ్వు అని చెప్పి మనం చెప్తున్నాం. ఓకే. ఏంటి? సర్వర్‌కి. సో అప్పుడు సర్వర్ ఏం చేస్తుంది? ఓకే. మీరు ఇలా ఐటెమ్స్ తిన్నారు. ఈ పలానా ఐటెమ్స్ తిన్నారు. దానికి ప్రైస్ ఎంత అని చెప్పి మనం రాసిన అప్లికేషన్ కోడ్ ఉంది కదా! ఇప్పుడు సపోజ్ ఐటెమ్ రూ. 100 అనుకో. మనం ఫైనల్ ప్రైస్ ఏస్తున్నప్పుడు ప్రతి ఐటెమ్ మీద ఒక రూ. 10 తగ్గించేస్తున్నాం అనుకో. మన మంచితనం అది. ఓకే. సో రూ. 100 ఐటెమ్‌కి రూ. 90 ఎయ్యాలని చెప్పి బిజినెస్ లాజిక్ ఉంది. మెనూలో ఐటెమ్ 100 ఉంది. ఓకే. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఈడు సపోజ్ ఒక 2 ఐటెమ్స్ తిన్నాడు. చికెన్ ఒకటి, బిర్యానీ ఒకటి. సో 100 కనిపిస్తది ఈడికి. బిల్ మొత్తం ఎంత అవ్వాలి? 200 అవ్వాలి. బట్ మనం సర్వర్‌లో ఏం చేసాము? ప్రతి ఐటెమ్ మీద ఒక రూ. 10 తగ్గించాలని చెప్పి బిజినెస్ కోడ్ లాజిక్ రాసాం మన బ్యాక్ ఎండ్‌లో. సో అప్పుడు బిల్ ఎంత అవుతుంది? 180. ఓకే. సో ఐటెమ్‌లు ఫస్ట్ సర్వర్ వింటది. అప్పుడు మన బ్యాక్ ఎండ్ లాజిక్ తీసుకొని రూ. 10 తగ్గించి రూ. 180 మళ్ళీ ఈడికి పంపిస్తది. పంపించాక ఈడు పేమెంట్ చేస్తాడు. పేమెంట్ చేశాక మళ్ళీ సర్వర్ వింటది. ఓకే. ఏం వింటది? పేమెంట్ డీటెయిల్స్ వచ్చాయా లేదా? ఈ పర్టిక్యులర్ క్యాండిడేట్ నుంచి సరిపోయిందా లేదా అని చెప్పి. వచ్చాక అది మన బ్యాక్ ఎండ్ లాజిక్ ఎళ్తది. ఓకే. సో ఇక్కడ మనకి ఇంకొక కాంపోనెంట్ వస్తది పిక్చర్‌లోకి. ఏంటది? డేటాబేస్. డేటాబేస్ అంటే ఇప్పుడు మనకి ఇందాక యూజర్ మెనూ రిక్వెస్ట్ చేశాడు. ఓకే. సర్వర్ ఏం చేసింది? మెనూ ఇచ్చింది ఆడికి ఆడి ఫోన్‌లోకి. ఓకే. ఇదిగోండి ఇది మనం చూసాం కదా ఇక్కడ. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఈడి ఫోన్‌లోకి మెనూ వచ్చింది. బట్ మెనూ రావాలి అంటే
సర్వర్లో ఉండాలి. బట్ సర్వర్లో ఉండదు. ఎందుకంటే బలిబల మగాడివేలో హీరో టైప్ అన్నమాట సర్వర్. ఎక్కువగా ఏది గుర్తుంచుకోలేదు, ఎక్కువసేపు ఏది గుర్తుంచుకోలేదు. ఓకే. ఇంత మతి మరుపు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నాం ఎలా? కాబట్టి ఇది ఏం చేస్తదంటే ఒక ప్లేస్‌లో దీనికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ దాచుకుంటది. అండ్ ఆ ప్లేస్‌ని మనం డేటాబేస్ అంటాం. ఓకే. ఒక అప్లికేషన్‌కి కావాల్సిన డీటెయిల్స్, లేకపోతే ఒక అప్లికేషన్‌లో స్టోర్ చేయాల్సిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా డేటాబేస్‌లో ఉంటాయి. సో, డేటాబేస్ ఏంటి? దానికి స్టోరేజ్ ఎక్కువుంటది. దానికి సర్వర్‌లో మతిమరుపు ఉండదు. ఓకే. అది చాలా ఎక్కువ రోజులు గుర్తుంచుకుంటది. ఇన్‌ఫాక్ట్ కొన్ని ఇయర్స్ వరకు గుర్తుంచుకుంటది. ఓకే. మనం డిలీట్ చేసే వరకు గుర్తుంచుకుంటది. ఓకే. ఫైన్. అండ్ డేటాబేస్‌తో వచ్చిన ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, మనం ఓన్లీ స్టోర్ చేయడమే కాదు. అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, కొత్త డేటా పెట్టొచ్చు. సో, దీన్నే మనం క్రడ్ అంటాం. ఓకే. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఓకే. అండ్ డేటాబేస్ కోసం కూడా మన ఛానెల్‌లో వీడియో ఉంటది. డేటాబేస్ కోసం, ఏపీఐ కోసం, నోడ్.జేఎస్ కోసం, ఫ్రంట్ ఎండ్ కోసం అన్నిటి కోసం ఉంది. మీరెళ్లి చూడడం ఒకటే బ్యాలెన్స్. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తుంది? మెను ఈ డీబీలో ఉంటది. ఓకే. సర్వర్ ఏం చేస్తది? అరే బాబు ఒకడొచ్చాడు ఆడు నాకు మెను అడుగుతున్నాడు. మెను ఇచ్చేయి అని చెప్పి అంటది. సో, అప్పుడు ఏం చేస్తది? డేటాబేస్. సరే ఇదిగో నువ్వు మెను అడుగుతున్నావు కదా అని చెప్పి మెను ఇస్తది. ఓకే. అప్పుడు మళ్ళీ ఇది ఏం చేస్తాడు? సర్వర్ తీసుకెళ్ళి యూజర్‌కి ఇచ్చేస్తాడు. ఆడు మెను చూసుకొని ఆర్డర్ ఇవ్వడం ఇదంతా చేస్తాడు. ఓకే. అండ్ దాని తర్వాత ఇక్కడ బిల్ కట్టాడు. ఓకే. ఆ బిల్ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా డేటాబేస్‌లోనే దాచుకుంటది సర్వర్. ఎందుకంటే దీనికా అంత మెమరీ పవర్ లేదు. పోనీ ఎక్కువ సేపు ఏమైనా గుర్తుంచుకోగలదా అంటే గుర్తుంచుకోలేదు. ఇంకా అలాంటప్పుడు దీనికెందుకు? వేస్ట్ కదా! కాబట్టి ఏం చేస్తదంటే దీనికొచ్చిన డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి డేటాబేస్‌లో పడేస్తది. ఓకే. డేటాబేస్‌లో ఫస్ట్ పడేస్తుంటది. దీని తర్వాత ఎప్పుడైనా ఒకవేళ హోటల్ మేనేజ్‌మెంట్‌కి ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ కావాలన్నా, లేకపోతే మనమే తర్వాత ఏదైనా డీటెయిల్స్ అవి చూసుకోవాలనుకున్నా సరే, అప్లికేషన్‌కి రిక్వెస్ట్ చేస్తే, అప్లికేషన్ ఏం చేస్తది? మళ్ళీ డేటాబేస్‌తో చెప్తది. అరే! నీకు ఆ రోజు నీలో స్టోర్ చేసింది గుర్తుందా? ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ నాకివ్వు అంటే, డేటాబేస్ మళ్ళీ ఇస్తది. అది తీసుకెళ్ళి మళ్ళీ మనకిస్తది. ఓకే. అది డేటాబేస్ పార్ట్ అన్నమాట. మీకు బానే అర్థమవుతుంది అనుకుంటున్నా. మీకేదైనా డౌట్స్ వస్తే నాకు కింద యూట్యూబ్‌లో కామెంట్ చేయండి. లేదన్నా యూట్యూబ్‌లో కామెంట్ చేస్తే మా ఫ్రెండ్స్ ఆళ్ళు కమ్మేస్తారంటే ఇన్‌స్టాలో పింగ్ చేయండి. ప్రతి డేరా నేను రెస్పాండ్ అవుతా. ఓకే. నెక్స్ట్ హెచ్‌టిటిపి, హెచ్‌టిటిపిఎస్. సో, వీటిని మనం ఏమంటామంటే ప్రోటోకాల్స్ అంటాం. ఓకే. సో, ప్రోటోకాల్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఫస్ట్ మెను రిక్వెస్ట్ చేసాం. ఓకే. సర్వర్‌కి. యూజర్ వచ్చాడు. మెను స్కాన్ చేసాడు. అండ్ ఆ మెను వచ్చి ఈడి ఫోన్‌లోకొచ్చింది. ఓకే. అండ్ ఈ ఫోన్‌లోకొచ్చే గ్యాప్‌లో ఇక్కడ మెను మారిపోకూడదు. ఓకే. ఇప్పుడు సపోజ్ మెనూలో బిర్యానీ ఉంది. చికెన్ ఉంది. ఏటన్నా చికెను, బిర్యానీ గోల అంటే నాకు ప్రస్తుతానికి అదే గుర్తొస్తుంది. వీడియో షూట్ చేసే టైంలో. ఓకే. కాబట్టి ఓన్లీ ఆ రెండే చెప్తున్నా. పోనీలే ఓకే. ఓకే. ఈ 3 వస్తున్నాయి. సో, ఈ 3 ప్రైస్ 100, 110, 90 ఇలా అనుకుందాం. ఓకే. ఇప్పుడేంటి ఒకవేళ హెచ్‌టిటిపి ప్రోటోకాల్ ఫాలో అవుతుందనుకోండి మన అప్లికేషన్. ఈ డేటా ఏది ఎన్‌క్రిప్ట్ అయ్యి ఉండదు. ఓకే. అంటే బిర్యానీ 100, చికెన్ 110, ఫ్రైడ్ రైస్ 90 అని చెప్పి కనిపించేస్తది. ఎవడైనా ఒకవేళ మధ్యలో అటాక్ చేయాలనుకుంటే. ఓకే. అదే హెచ్‌టిటిపిఎస్ అనుకోండి. ఈ డేటా అంతా ఎన్‌క్రిప్ట్ అయ్యి ఉంటది. అంటే సెక్యూర్‌గా ఉంటది. మన బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్‌కొచ్చే దారిలో. అండ్ అలానే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్‌కెళ్ళే దారిలో కూడా డేటా అంతా ఎన్‌క్రిప్ట్ అయ్యి ఉంటది. అందువల్ల మనం ఇప్పుడు ఏ వెబ్‌సైట్ చూసినా ఆల్‌మోస్ట్ అన్నిటికి హెచ్‌టిటిపిఎస్ అనే ఉంటది. కావాలంటే మీరు చూడండి. ఇప్పుడు మీరు ఒకవేళ బ్రౌజర్‌లో చూస్తే ఈ వీడియో https://youtube.com అని ఉంటది. ఎందుకంటే యూట్యూబ్‌కి వెళ్ళే డేటా, యూట్యూబ్ నుంచి వచ్చే డేటా అంతా సెక్యూర్ గానే ఉంటది అని అర్థం అన్నమాట. ఓకే. హెచ్‌టిటిపిఎస్ ప్రస్తుతానికి ఇది ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఇది. ఓకే. మనం ఇందాక మాట్లాడుకున్నాం గుర్తుందా? మనం బిల్ కట్టకపోతే ప్లేట్లు తోమేస్తారని చెప్పి. కాబట్టి బిల్ కడుతున్నాము. బిల్ కట్టినప్పుడు బిల్ ఎంతకు పే చేసామో అంత డీటెయిల్స్ కరెక్ట్‌గా ఎళ్ళాలి. ఓకే. మనం 200 పే చేసాక 100 ఎళ్ళిందనుకోండి సర్వర్‌కి అకౌంట్. మనకు 100 వేస్ట్. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది? డేటా అంతా బై డిఫాల్ట్ హెచ్‌టిటిపిఎస్ ఫాలో అయినప్పుడు ఆ డేటా అంతా ఎన్‌క్రిప్ట్ అయ్యి వెళ్తుంది. ఓకే. బ్యాక్ ఎండ్‌కి. అప్పుడు ఆ డేటాని ఓన్లీ బ్యాక్ ఎండ్ మాత్రమే సెక్యూర్‌గా రీడ్ చేయగలదు. లేకపోతే మధ్యలో ఎవడైనా సరే మార్చేయగలడు. ఓకే. ఇది 100కి 100% అలానే ఉంటదా అంటే కాదు. 98% సెక్యూర్‌గా ఉంటది డేటా. మిగిలిన 2% ఎక్కడైనా సరే ఉన్నదే. ఓకే. అదే హెచ్‌డిబి అనుకోండి 98% ఉంటది. కాకపోతే ఎప్పుడు అవతలోడికి దొరికేయడానికి. ఓకే. సో, అది మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఏ అప్లికేషన్ హోస్ట్ చేసినా సరే హెచ్‌టిటిపిఎస్ ప్రోటోకాల్ ఉండాలి. రిక్వెస్ట్, రెస్పాన్స్. సో, రిక్వెస్ట్, రెస్పాన్స్ ఏంటి అంటే మనం ఇందాక చూసినట్టే యూజర్ మెను ఇమ్మని అడుగుతున్నాడు. ఎవరికి? మన సర్వర్‌కి. సర్వర్ అది వింటది. ఓకే. సో, మీరెప్పుడు ఒకటి ఇంకా స్కూల్‌లో బట్టి పట్టినట్టు గుర్తుంచుకోండి. ఏంటి? రిక్వెస్ట్ అనేది ఎప్పుడు యూజర్ నుంచి సర్వర్‌కెళ్తది. రెస్పాన్స్ అనేది ఎప్పుడు సర్వర్ నుంచి యూజర్‌కొస్తది. ఓకేనా? ఫైన్.
ఏంటి ఇక్కడ సెండ్ మీ ది మెనూ ప్లీజ్, ఇది రిక్వెస్ట్ యూజర్ నుంచి. ఆ మెనూ తీసుకెళ్ళేది చూసారా, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఇదంతా ఏంటి రెస్పాన్స్. సర్వర్ నుంచి వచ్చేది ఇప్పుడు రెస్పాన్సే, సర్వర్ లోపలికి వెళ్ళేది ఎప్పుడు రిక్వెస్టే. ఓకే, మరి రెండు సర్వర్లు మాట్లాడుకుంటే అప్పుడు ఏంటన్నా అంటే అడిగే సర్వర్ ఎప్పుడు రిక్వెస్ట్ పంపిస్తున్నట్టు, అడిగింది పంపించే సర్వర్ ఎప్పుడు రెస్పాన్స్ పంపిస్తున్నట్టు. ఓకేనా, అది గుర్తుంచుకోండి ఇప్పుడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ జేసన్, ఇది ఒక ఫార్మాట్ అన్నమాట. ఓకే, దీనికోసం కూడా రీసెంట్ గా మన ఛానల్లో వీడియో చేసా, చూడండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ జేసన్ ఫార్మాట్ అంటే ఏంటి, ఇప్పుడు యూజర్ రిక్వెస్ట్ పంపిస్తాడు. ఓకే, ఇదంతా ఒక రిక్వెస్ట్ చెప్పాను కదా, యూజర్ నుంచి సర్వర్కి వెళ్ళేది ఎప్పుడు రిక్వెస్ట్. సో ఆ రిక్వెస్ట్ మనం ఎలా అడుగుతున్నట్టు, ఇప్పుడు ఏదో మన ఫ్రెండ్ గడి గారు బిర్యానీ ప్యాకెట్ ఇయ్యి అంటే ఇవ్వదు సర్వర్. ఓకే, దానికి అర్థమయ్యే ఫార్మాట్ లో చెప్పాలి. సో అర్థమయ్యే ఫార్మాట్ ఏంటి, ఆబ్జెక్ట్ లాగా అనమాట. ఓకే, జావా స్క్రిప్ట్ లో ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది, లేకపోతే పైథాన్ లో కూడా డిక్షనరీ ఉంటుంది కదా, సేమ్ అలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటి, కేటగిరీ అనేది కీ, ఇండియన్ అనేది వాల్యూ. ఓకే, సో అప్పుడు ఈ సర్వర్ దీన్ని అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు హిందీ మాట్లాడేవారి దగ్గరికి వెళ్ళి తెలుగు మాట్లాడేవి అనుకోండి, ఆడికి ఏం అర్థం కాదు, పైగా మనం కమ్మేస్తున్నాం అనుకుంటారు. ఓకే, సో అక్కడ ఏంటి, హిందీ వాడి దగ్గరికి వెళ్ళి హిందీలో అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. సో సర్వర్కి అర్థమయ్యే భాష ఇది. ఓకే, జేసన్ ఫార్మాట్. అండ్ ఆడికి హిందీ వచ్చు, మనం తెలుగులో అడిగాము, ఆడు తెలుగులో ఎలా చెప్పగలడు, లేదు కదా, ఆడు మళ్ళీ హిందీలోనే చెప్పగలడు. కాబట్టి దాని రెస్పాన్స్ కూడా జేసన్ ఫార్మాట్ లోనే ఉంటుంది. ఓకే, అదేంటన్నా ఓన్లీ జేసన్ ఒకటే ఉందా ప్రస్తుతానికి, ఇంకేం లేదా అంటే ఉంది, బట్ స్టాండర్డ్ గా ఇప్పుడు ఫాలో అయ్యేది జేసన్ ఫార్మాట్ అనమాట. మీరు ఎక్కడైనా చూడండి, ఏ అప్లికేషన్స్ లో అయినా చూడండి, ప్రొడక్షన్ బేస్ లో ఎక్కువ 95% అప్లికేషన్స్ లో జేసన్ ఫార్మాట్ యూజ్ చేస్తారు. ఓకే, ఒక 2 ఎంటిటీస్ కమ్యూనికేట్ అవ్వడానికి మధ్య ఉండే బెస్ట్ ఫార్మాట్ ఈ జేసన్ ఫార్మాట్. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ఐపీ అడ్రస్. సపోజ్ మనోడు వెళ్ళాడు కదా రెస్టారెంట్కి, ఆ రెస్టారెంట్ ఇది అనుకుందాం. ఓకే, సో ఆ రెస్టారెంట్కి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటుంది, ప్రతి దానికి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న ప్లేస్ నుంచి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చూసిన గూగుల్లో ఒక వాల్యూ వస్తుంది. ఓకే, సో దీన్నే మనం అప్లికేషన్ వరల్డ్లో ఐపీ అడ్రస్ అంటాం. ఓకే, ఐపీ అడ్రస్ అంటే ఏం లేదు, మన అప్లికేషన్ హోస్ట్ అయ్యి ఉన్న అడ్రస్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇది లాటిట్యూడ్ లాంగిట్యూడ్. మన అప్లికేషన్ అడ్రస్ కూడా సేమ్ ఎలా ఉంటుందా అంటే ఉండదు. ఓకే, మన అప్లికేషన్ అడ్రస్ ఎలా ఉంటుంది, సంథింగ్ లైక్ 192.108.3.4 అలా ఉంటుంది. ఓకే, ఇది మన అప్లికేషన్ తాలూకా అడ్రస్. ఓకే, కానీ మనం గూగుల్లోనే అప్పుడు కొట్టినప్పుడు ఏం చేస్తాము, యూట్యూబ్ అని కొడతాం. ఇప్పుడు సపోజ్ చార్మినార్ అడ్రస్ చెప్పాలి అంటే చార్మినార్ తాలూకా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చెప్పరు ఎవరు, జస్ట్ ఏం చెప్తారు, ఇలా ఓల్డ్ సిటీలో ఉంటుంది చార్మినార్, ఈ పలానా షాదాబ్ హోటల్ దగ్గర ఉంటుంది, ఇదంతా చెప్తాం. సేమ్ అలానే ఇప్పుడు యూట్యూబ్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా యూట్యూబ్ మళ్ళీ ఈ పేరుకి బైండ్ అయ్యి ఉన్న ఐపీ అడ్రస్ ని తెచ్చుకుంటుంది. ఓకే, అప్పుడు ఈ ప్రస్తుతానికి ఈ ఐపీ అడ్రస్ లో ఏ అప్లికేషన్ అయితే ఉందో ఆ అప్లికేషన్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. ఫైన్, బట్ మీరు ఈ ఐపీ అడ్రస్ గుర్తుంచుకోవాలా అక్కర్లేదు, మీరు ఈ పేరు గుర్తుంచుకుంటే చాలు. ఓకేనా, ఫైన్. అండ్ ఇన్ఫాక్ట్ మనకి చాలా అప్లికేషన్స్ కి దాని ఐపీ అడ్రస్ మనకు తెలియదు, మనకి జస్ట్ ఈ పేరు ఒకటే తెలుసు. ఓకేనా, అండ్ గుర్తుంచుకోవడం కూడా ఇదే ఈజీ. అండ్ దీన్నే మనం డొమైన్ అంటాం. ఓకే, మీరు ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు దానికి డొమైన్ వస్తుంది, మీరు ఐపీ అడ్రస్ పెట్టకూడదు, మీరు రెజ్యూమే లెటర్లో డొమైన్ పెట్టాలి. ప్రతి డొమైన్ కి ఒక ఐపీ అడ్రస్ అనేది బైండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ పోర్ట్ నెంబర్. ఇప్పుడు ఎవడైనా రెస్టారెంట్ వరకు వెళ్తాడు, డోర్ లేకపోతే గోడ బద్దలు కొట్టుకుని వెళ్ళదు కదా, వెళ్ళాడు కూడా, డోర్ ఉంటే మాత్రమే వెళ్ళగలడు. అండ్ ఆ డోరే అప్లికేషన్ వరల్డ్లో పోర్ట్ నెంబర్. ఓకే, ఒక అప్లికేషన్ లోపలికి రిక్వెస్ట్ వెళ్ళాలన్నా, ఆ అప్లికేషన్ నుంచి రెస్పాన్స్ రావాలన్నా దానికంటూ ఒక డోర్ ఉండాలి. ఓకే, ఫైన్. ఆ డోర్నే మనం పోర్ట్ నెంబర్ అంటాం. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసారా, ఇది మన npm రన్డెవ్ కమాండ్, మన రియాక్ట్ అప్లికేషన్. ఓకే, అండ్ దాని పోర్ట్ నెంబర్ ఏంటి, 5173. సో ఈ అప్లికేషన్ కి పంపించే రిక్వెస్ట్, ఈ అప్లికేషన్ నుంచి వచ్చే రెస్పాన్స్, ఇవన్నీ కూడా ఈ పోర్ట్ నెంబర్ 5173 నుంచే వెళ్తాయి, వస్తాయి. ఓకేనా, ఫైన్. ఈ లోకల్ హోస్ట్ అంటే ఏంటన్నా అంటే నేను చెప్తాను. ఇక్కడ చూసారా, హెచ్టిటిపి ప్రోటోకాల్. ఓకే, హెచ్టిటిపి అంటే ఏంటి, ఇది లోకల్ ఫైల్ కాబట్టి హెచ్టిటిపియే ఉంటుంది. ఓకే, మనం హోస్ట్ చేసినవి అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ప్రొడక్షన్ అప్లికేషన్, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే మీరు ఏదైనా మీ కాలేజ్ వెబ్సైట్ అయినా చూసుకోండి, ఇక్కడ హెచ్టిటిపిఎస్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే అది మోర్ సెక్యూర్ కాబట్టి. ఓకే, సో పోర్ట్ నెంబర్ అర్థమైంది కదా, ప్రతి అప్లికేషన్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది పక్క, కానీ అది మీకు కనిపించదు, అదే మ్యాజిక్. అదంతా ఈ డొమైన్ నేమ్ అనేది చూసుకుంటుంది. మీరు జస్ట్ యూట్యూబ్ అని కొడితే చాలు, దీనికి అటాచ్ అయ్యి ఉన్న ఐపీ అడ్రస్, ఆ ఐపీతో పాటు ఆ పోర్ట్ నెంబర్, ఇవన్నీ కూడా ఇదే చూసుకుంటుంది. ఫైన్. నెక్స్ట్ లోకల్ హోస్ట్.
లోకల్ హోస్ట్ అంటే ఏంటంటే మనం ఇది ఎన్పిఎం రన్ డేవ్ అంటే ఇది మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం అనుకోండి. ఆ బిల్డ్ చేస్తున్నప్పుడు మనం ఈ లోకల్ హోస్ట్ అనే సర్వర్ని వాడుకుంటాం. ఓకే, ఇన్ఫాక్ట్ ఈ లోకల్ హోస్ట్ అనేది కూడా ఒక డొమైన్. నేను ఇందాక చెప్పాను గుర్తుందా, మీరు డొమైన్ కొట్టి ఎంటర్ కొడితే దానికి అటాచ్ అయ్యి ఉన్న ఐపీ అడ్రస్, దానికి అటాచ్ అయ్యి ఉన్న పోర్ట్ నెంబర్ ఇదంతా చూసుకుంటుందని. ఇక్కడ సేమ్ అలానే ఈ లోకల్ హోస్ట్ అంటూ ఆల్రెడీ ఒక ఐపీ అడ్రస్ బైండ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఆ బైండ్ అయిన అడ్రస్ నాకు సరిగ్గా గుర్తురాట్లేదు, 192.168 ఏదో వస్తుంది, 3.4 ఏదో. ఓకే, సో మనం ప్రతిసారి ఇది కొట్టలేం కాబట్టి జస్ట్ మన అప్లికేషన్ స్టార్ట్ అవగానే లోకల్ హోస్ట్, డొమైన్ నెంబర్, పోర్ట్ నెంబర్ 5173 కొడితే చాలు. అక్కడ ఏమవుతుంది, వచ్చే రిక్వెస్ట్లు అన్నీ లోకల్ హోస్ట్ కానీ బయటకు కనిపిస్తాయి. లోకల్ హోస్ట్ నుంచి ఈ ఐపీ అడ్రస్కి వెళ్తుంది. ఈ ఐపీ అడ్రస్లో ఉన్న అవైలబుల్ పోర్ట్, ఈ అప్లికేషన్ ఏ పోర్ట్ మీద ఉంది ఆ పోర్ట్ లోపలికి వెళ్తుంది రిక్వెస్ట్. ఓకే, మీరు రెజ్యూమేలో గట్రా ఈ లోకల్ హోస్ట్ కానీ పెట్టారు, మీకు ఒక రకమైన లుక్ ఇస్తాడు. బాద్షాలో చూడండి, నాజర్ చూస్తాడు బ్రహ్మానందం చేసి, అలాంటి లుక్ వస్తుంది మీకు ఇంటర్వ్యూ నుంచి. లోకల్ హోస్ట్ ఎప్పుడు పెట్టకూడదు. ఓకే, హోస్ట్ చేశాక మీకంటూ ఒక డొమైన్ నేమ్ వస్తుంది, ఆ డొమైన్ నేమ్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ డెవ్ టూల్స్. వంట చేసుకునేవాడికి వంట సామాన్ లాగా డెవలపర్కి ఈ డెవలపర్ టూల్స్ అనమాట. ఓకే, సో ఈ డెవలపర్ టూల్స్ ఏంటి, మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు చూసారా ఇక్కడ లోకల్ హోస్ట్ 5173. సో దీనికి రిక్వెస్ట్ వచ్చిన ప్రతిసారి మనకు ఒక ఏపీఐ కాల్ వెళ్తుంది అండ్ ఆ ఏపీఐ కాల్ నుంచి రెస్పాన్స్ వస్తుంది, ఇదంతా జరుగుతుంది. సో ఇక్కడ మనం ఈ డెవలపర్ టూల్స్లో ఈ నెట్వర్క్ ట్యాబ్ అని ఉంది. ఓకే, ఈ నెట్వర్క్ ట్యాబ్ ఒక డెవలపర్ టూలే, కన్సోల్ ఒక డెవలపర్ టూలే, ఎలిమెంట్స్ అనేది ఒక డెవలపర్ టూలే, సోర్సెస్ అనేది ఒక డెవలపర్ టూల్, పర్ఫార్మెన్స్, మెమరీ, అప్లికేషన్ ఇదంతా కూడా డెవలపర్ టూల్స్ అనమాట. ఇవన్నీ మనకు దేనికి పనికొచ్చినాయి అన్న అంటే, యాజ్ అ డెవలపర్ మనం అప్లికేషన్ డెవలప్ చేస్తాం కదా, అది కొన్నిసార్లు స్లోగా పనిచేస్తుంది, లేకపోతే కొన్నిసార్లు ఎర్రర్స్ వస్తుంటాయి, కొన్నిసార్లు బ్లాక్ అయిపోతుంటుంది. సో ఎందుకు బ్లాక్ అవుతుంది, లేకపోతే ఏది ఎక్కువసేపు తీసుకుంటుంది, అసలు అది ఎగ్జిక్యూషన్ ఏ స్టెప్ దగ్గర ఆగిపోతుంది, ఇవన్నీ మనకి కరెక్ట్గా డీబగ్ చేసుకోవాలి అంటే ఈ డెవలపర్ టూల్స్ అనమాట. మీరు ఏ బ్రౌజర్ వాడినా అన్ని బ్రౌజర్లకి ఉంటుంది, బ్రేవ్లో ఉంటుంది, క్రోమ్లో ఉంటుంది, ఎడ్జ్లో ఉంటుంది, ఏ బ్రౌజర్లో అయినా సరే ఉంటుంది. ఓకే, అండ్ ఈ డెవలపర్ టూల్స్ కోసం మా ఛానల్లో వీడియో కూడా ఉంది. అండ్ ఈ అన్ని వీడియోస్ కూడా నేను కింద నా లింక్లు అవి అటాచ్ చేస్తుంటా మన డిస్క్రిప్షన్లో, వెళ్ళి చూడండి. ఓకే, సో ఇది డెవలపర్ టూల్స్ అనమాట. నెక్స్ట్ బగ్. మనం అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు అప్లికేషన్లో వచ్చే బగ్. సో దీనివల్ల ఏంటన్నా మనకి ప్రాబ్లం అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఈ అడ్రస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూసారా ఎన్ని రిక్వెస్ట్ వెళ్తున్నాయి, స్మార్ట్ ఫోన్స్ అని చెప్పి ఒక ఏపీఐ కాల్ వెళ్తుంది, ఈ ఐడితో ఒక ఏపీఐ కాల్ వెళ్తుంది, అండ్ నెక్స్ట్ ఒక సెర్చ్ క్వెరీతో ఒక ఏపీఐ కాల్ వెళ్తుంది. ఓకే, అదే మనకి ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, బగ్ అంటే ఏం లేదు, ఎర్రర్, మన ప్రోగ్రామ్లో ఒక ఎర్రర్ అనమాట. ఓకేనా, ఫైన్. సో అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ సెర్చ్ టైం ఏంటి, ఫోన్. మనం ఇక్కడ ఫోన్ అని చెప్పి సెర్చ్ కొట్టినప్పుడు షూలు వచ్చాయి అనుకోండి, అది ఒక బగ్ అనమాట. అంటే ఏంటి, మనం ఏది కొడితే దాని రెస్పాన్స్ రావాలి. ఓకే, బిర్యానీ ఆర్డర్ వస్తే బిర్యానీ రావాలి కానీ వైట్ రైస్ రాకూడదు. ఓకే, అంటే వచ్చినా తినేవచ్చులేండి, అది వేరే, బట్ స్టిల్ మనం ఏదనుకున్నామో అది రావాలి. ఓకే, అలా రాకుండా ఉన్నప్పుడు మన అప్లికేషన్లో ఏదో ఒక బగ్ ఉందన్నమాట అర్థం. ఓకే, అండ్ ఆ బగ్ని మనం ఫిక్స్ చేయాలి. ఫైన్. అండ్ ఇది మీరు ఎక్కువ వినే టర్మ్ అనమాట అప్లికేషన్ డెవలప్మెంట్లో. ఓకే, సో గుర్తుంచుకోండి. అండ్ మీరు జాబులకు వెళ్తారు కదా, ఆ జాబుల్లో బోల్డ్ వస్తాయి బగ్స్, అవన్నీ మనం ఒకటి క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ బిల్డ్. సో ఈ బిల్డ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం డెవలప్ చేస్తున్నప్పుడు మనకి హెచ్టిఎంఎల్ ఫైల్ ఒకటి వేరేగా ఉంటుంది. ఓకే, ఒకవేళ రియాక్ట్ జేఎస్ అయితే జేఎస్ఎక్స్ కాంపోనెంట్స్ వేరేగా ఉంటాయి, సిఎస్ఎస్ ఫైల్స్ వేరేగా ఉంటాయి, జావా స్క్రిప్ట్ ఫైల్స్ వేరేగా ఉంటాయి, ఇవన్నీ వేరు ఫైల్స్ ఉంటాయి. ఇయే కాకుండా ఇంకా బోల్డ్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, అది అప్లికేషన్ బట్టి మారుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే, మనం పోస్ట్ చేసినప్పుడు అంటే మనం ఏదైనా ఒక ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేసేటప్పుడు ఈ మూడు వేరువేరుగా మనం డిప్లాయ్ చేయకూడదు. ఓకే, ఈ మూడు వేరువేరు ఫైల్స్గా డిప్లాయ్ చేస్తే మనకి ఆప్టిమైజ్డ్గా ఉండదు, పర్ఫార్మెన్స్ స్లోగా రెస్పాండ్ అవుతుంది. సో దానివల్ల ఏం చేస్తాం, మనం ఒక బిల్డ్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఓకే, మనం సెపరేట్గా ఏం క్రియేట్ చేయాలన్నా అంటే అక్కర్లేదు. ఇప్పుడు మనం ఇందాక వీట్ వాడాము. ఓకే, మన రియాక్ట్ అప్లికేషన్ సైట్లో వీట్ వాడాము. మీరు లాస్ట్ టైం చూసుకుంటే చాలా వీడియోస్లో మనం ఓన్లీ వీటే వాడాం. ఓకే, ఇప్పుడు ఆ వీడియోస్లో ఏంటి, ఎన్పిఎం రన్ కొడితే మనకి లోకల్ సర్వర్ స్టార్ట్ అవుతుంది. సేమ్ అలానే ఎన్పిఎం రన్ బిల్డ్ అండ్ కమాండ్ వాడితే మనకి ఈ మూడు కలిపి ఆ వీటే ఆప్టిమైజ్డ్గా ప్యాక్ చేసి ఆ ప్యాక్ అయిన ఫోల్డర్ని మనకి ఇలా ఇస్తుంది. ఓకే, అండ్ ఇది బిల్డ్ ఫోల్డర్. ఓకే, ఈ మూడు ఉంటేనే ఈ బిల్డ్ ఫోల్డర్ వస్తుంది. ఓకే, అండ్ మనం డిప్లాయ్ చేసేటప్పుడు ఈ బిల్డ్ ఫోల్డర్ ఒకటి డిప్లాయ్ చేస్తే చాలు, ఇంక ఈ మూడిటితో మనకు పని లేదు. ఓకే, బట్ ఈ మూడిటి వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే, ఈ మూడు ఉన్నప్పుడే ఈ బిల్డ్ ఫోల్డర్ వస్తుంది. ఈ మూడు లేకుండా నాకు బిల్డ్ ఫోల్డర్ వచ్చేయాలంటే రాదు, ఎందుకంటే మన కోడ్ లాజిక్ ఇవన్నీ కూడా ఈ జావా స్క్రిప్ట్ ఫైల్లోని, హెచ్టిఎంఎల్లోని, సిఎస్ఎస్లోని ఉంటుంది. ఓకే, సో దాని నుంచి ఇది తెచ్చుకోగలం. సో ఇప్పుడు ఏంటి, హోస్ట్ చేయాలి. హోస్ట్ చేయడం అంటే ఏం లేదు, పెద్ద పదాలు ఏం లేవు. ఓకే, మీరు జస్ట్ ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ ఏదో ఒకటి తీసుకొని ఆడిచ్చిన కంప్యూటర్లో
మన బిల్డ్ ఫోల్డర్ని డిప్లాయ్ చేస్తాం అంతే. ఓకే, సో ఇక్కడ అర్థం ఏంటి, ఇప్పుడు క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఇప్పుడు AWS కానీ లేకపోతే రెండర్ కానీ వెర్సల్ ఇంకా బోల్డ్ ప్లాట్ఫామ్స్ అయ్యి ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా హోస్టింగ్ ప్లాట్ఫామ్స్ అంటాం, హోస్టింగర్ కానీ. సో ఇప్పుడు వరకు మన డొమైన్ ఏమిటి, లోకల్ హోస్ట్. లోకల్ హోస్ట్ కొడితే నీ పక్కన ల్యాప్టాప్ కూడా నీ యాక్సెస్ రాదు, నీ వెబ్సైట్ యాక్సెస్. ఓకే, ఎందుకంటే లోకల్ హోస్ట్ అనేది ఎప్పుడు నీ సిస్టమ్ వరకే ఉంటుంది. బట్ నువ్వు బిల్డ్ చేసింది మొత్తం అందరూ వాడుకోవాలంటే దాన్ని ఇలా ఏదో హోస్టింగ్ ప్లాట్ఫామ్లో ఆ బిల్డ్ ఫోల్డర్ని డిప్లాయ్ చేసి ఉంచితే త్రూ అవుట్ ది వరల్డ్ ఏ యూజర్ అయినా సరే మీ అప్లికేషన్ యాక్సెస్ చేయగలరు. ఓకే, అండ్ దీన్ని మనం హోస్టింగ్ అంటాం. ఓకే, జస్ట్ మీరు మీ లోకల్ కంప్యూటర్లో ఉన్న ఒక సర్వర్ ఫైల్ని తీసుకెళ్ళి ఒక హోస్టింగ్ ప్లాట్ఫామ్లో పెడతారు. ఓకే, అప్పుడు అది ఏంటి, మొత్తం త్రూ అవుట్ ది వరల్డ్ ఎవరైనా సరే యాక్సెస్ చేయగలరు. సో దాన్నే మనం హోస్టింగ్ అంటాం. అండ్ కమింగ్ టు డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఇనీషియల్గా మనకి 3 ఫైల్స్ ఉన్నాయి, దాని నుంచి మనం బిల్డ్ ఫోల్డర్ తెచ్చుకున్నాం, ఆ బిల్డ్ ఫోల్డర్ని మనం ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్లోకి డిప్లాయ్ చేసాం. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని డిప్లాయ్మెంట్ అంటాం. అంతే, పెద్ద టర్మ్స్ ఏం లేవు. ఓకే ఫైన్, మీకు అర్థమైందా? అర్థం అవ్వకపోతే కింద కామెంట్ పెట్టండి, లేకపోతే ఇన్స్టాలో పింక్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. ఇంకా ఉంది వీడియో ఆపేయండి. నెక్స్ట్ క్యాషింగ్. సో మనం ఫస్ట్ సినారియో చూద్దాం. ఓకే ఓకే, ఒకవేళ క్యాషింగ్ లేదు అనుకోండి, సపోజ్ ఇక్కడ నో క్యాషింగ్, ప్రస్తుతానికి క్యాషింగ్ లేదు. ఓకే, ఒక కస్టమర్ వచ్చాడు రెస్టారెంట్కి, ఆడు అడుగుతాడు, అరే బాబు సర్వర్ నాకు మెనూ ఇవ్వని, ఈడికి పంపిస్తుంది. ఓకే, వీడికి పంపించే కన్నా ముందు ఏంటి, సర్వర్ ఫస్ట్ డేటాబేస్లో కదా ఉంటుంది. నేను మీకు ముందే చెప్పాను కదా, ఇది బలేబల్ మాగాడి వేలో హీరో టైప్. ఓకే, ఎక్కువ మెమరీ పవర్ ఉండదు, ఎక్కువసేపు గుర్తుంచుకోలేదు. కాబట్టి మెనూ ఇవ్వు అని చెప్పి సర్వర్కి రాగానే ఇది వెళ్ళి ఫస్ట్ డేటాబేస్ కడుతుంది, అరే నాన్న మెనూ కావాలని. అది దీనికి ఇస్తే ఇది మళ్ళీ తీసుకెళ్ళి ఆ కస్టమర్కి ఇస్తుంది. సేమ్ అలానే ఇంకో కస్టమర్ వచ్చాడు, వీడు మెనూ అడుగుతాడు, మళ్ళీ డేటాబేస్ అవుతుంది. ఓకే, అరే డేటాబేస్ మళ్ళీ నాకు మెనూ కావాలని, మళ్ళీ డేటాబేస్ సర్వర్కి ఇస్తే సర్వర్ తీసుకొచ్చి మీకు ఇస్తుంది. అండ్ మళ్ళీ ఇలా ఇంకోటి వచ్చాడు. ఓకే, ఆడొచ్చి మళ్ళీ మెనూ అడిగితే మళ్ళీ డేటాబేస్కి కాల్ చేస్తుంది సర్వర్, మళ్ళీ డేటాబేస్ ఇస్తే ఆ డేటాబేస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ని సర్వర్ మనకి ఇస్తుంది. కనీసం ఒక 100 మంది అలా ఉన్నారు అనుకోండి. సో ఇప్పుడు సర్వర్కి ప్రతి సెకండ్ ఒక 100 కాల్స్ వెళ్తే ఇది 100 సార్లు డేటాబేస్కి అడగాలి మెనూ 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 అని. దాని బదులు సర్వర్ ఏం చేస్తుంది అంటే, ఒకసారి కస్టమర్ అరే మెనూ కావాలి అని చెప్పి సర్వర్కి అడగగానే సర్వర్ ఏం చేస్తుంది, ఫస్ట్ టైం డేటాబేస్కి అడుగుతుంది, ఇలా కస్టమర్ వచ్చాడు మెనూ కావాలని, డేటాబేస్ మెనూ ఇచ్చేస్తుంది. మెనూ ఇచ్చినప్పుడు ఈసారి ఏం చేస్తుంది అంటే, ఎక్కువ మెమరీ లేకపోవచ్చు. ఓకే, కానీ దాని పేరు అది గుర్తుపెట్టుకునేంత చిన్న మెమరీ అయినా ఉంటుంది కదా, ఆ చిన్న మెమరీలో ఈ మెనూని స్టోర్ చేసుకుని ఉంచుకుంటుంది సర్వర్. అప్పుడు నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తుంది, ఈ ముగ్గురే కాదు ఇంకో 30 మంది వచ్చి సర్వర్ని మెనూ మెనూ అని అడిగినా సరే ఇంక ఇది డేటాబేస్ అడగదు, ఎందుకంటే లోకల్గా స్టోర్ చేసుకుంది కదా. ఓకే, సో లోకల్గా స్టోర్ చేసుకుంది కాబట్టి ఇంకా ఆయన అడిగేది ఏంటి, నా దగ్గర ఉంది కదా నేను ఇచ్చేస్తాను అని చెప్పి మెనూ ఇచ్చేస్తుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, సర్వర్కి కాల్ వచ్చిన ప్రతిసారి సర్వర్ మళ్ళీ డేటాబేస్ని అడగక్కర్లేదు. ఓకే, అక్కడ కొంత టైం మిగులుతుంది. అండ్ అలానే డేటాబేస్ మళ్ళీ రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయక్కర్లేదు, ఇక్కడ ఇంకొంత టైం మిగులుతుంది. డైరెక్ట్ రిక్వెస్ట్ వచ్చిందా రెస్పాన్స్ పంపించే, రిక్వెస్ట్ వచ్చిందా రెస్పాన్స్ పంపించే, రిక్వెస్ట్ వచ్చిందా రెస్పాన్స్, రిక్వెస్ట్ వచ్చిందా రెస్పాన్స్, రిక్వెస్ట్ వచ్చిందా రెస్పాన్స్, అంతే. టైం మొత్తం బోల్డ్ మిగులుతుంది. ఓకే, దానివల్ల ఏమవుతుంది, అప్లికేషన్ ఫాస్ట్ అవుతుంది అండ్ ఈ డేటాబేస్ మీద కూడా లోడ్ పడదు. సో అందువల్ల క్యాషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు బిల్డ్ చేసే అప్లికేషన్లో కూడా క్యాషింగ్ అనేది బిల్డ్ చేయండి. ఓకే, పెరుగుతున్నప్పుడు యూజర్ బేస్ అది పెరుగుతున్నప్పుడు. అండ్ లాస్ట్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్ ఏంటి, కస్టమర్ వచ్చాడు మెనూ అని అడిగాడు. ఓకే, ఇంతకు ముందు ఓన్లీ ఒక సర్వరే ఉంది, ముగ్గురు కాబట్టి హ్యాండిల్ చేసింది. అదే సడన్గా 100 మంది వచ్చారు. ఓకే, ఏదైనా ఒక గ్రాండ్ లాంచ్ లేకపోతే ఏదైనా ఒక డిస్కౌంట్ పెట్టాడు హోటల్లోడు, కాబట్టి బోల్డ్ మంది వచ్చారు. బోల్డ్ మంది వచ్చేసి అందరూ ఎట్ ద సేమ్ టైం నాకు మెనూ కావాలి మెనూ కావాలి మెనూ కావాలని అడిగితే ఉన్న ఒక సర్వర్ ఏం చేస్తుంది, చేతులెత్తేస్తుంది అంతే. ఇంకా అప్పుడు ఆ 100 మందిలో ఎవరికి ఆ రెస్పాన్స్ రాదు, మెనూ ఏంటో రాదు. అందువల్ల ఏం చేస్తామంటే, మన యూజర్ బేస్ పెరుగుతున్నప్పుడు లోడ్ బ్యాలెన్సర్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో లోడ్ బ్యాలెన్సర్ పని ఏంటి, రిక్వెస్ట్లను తీసుకుంటుంది. ఓకే, రిక్వెస్ట్లు తీసుకొని ఈ 3 సర్వర్లో మూడిట్లోని మన సేమ్ కోడ్ ఉంటుంది. ఓకే, అంటే సేమ్ 3 జెరాక్స్లు అనుకుందాం మనకు అర్థం అవడానికి. సో ఈ 3 జెరాక్స్ల్లో ఏ జెరాక్స్కి అయితే రిక్వెస్ట్లు అట్ దట్ టైం తక్కువ ఉన్నాయో ఆ టైంకి ఇది పంపిస్తుంది. ఓకే, అండ్ అలానే ఇప్పుడు ఈడొచ్చే టైంకి ఇది ఖాళీగా లేదు, నెక్స్ట్ ఈ 2 ఖాళీ ఉన్నాయి, కాబట్టి ఈ రిక్వెస్ట్ని ఈ కంప్యూటర్కి అంటే ఈ సర్వర్కి పంపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈడొచ్చాడు. ఓకే, ఈడు మెనూ అడిగే టైంకి ఇది ఖాళీ లేదు ఇది ఖాళీ లేదు. సో అప్పుడు ఏం చేస్తుంది, ఈడు పంపించిన రిక్వెస్ట్ని ఈ సర్వర్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఓకే, అప్పుడు ఈ సర్వర్ రెస్పాండ్ అయ్యి మళ్ళీ రెస్పాన్స్ పంపించేస్తుంది.
సేమ్ అలానే ఇంకో 100 మంది వచ్చినా సరే ఆ 100 మంది రిక్వెస్ట్లు వచ్చే టైంకి ఏ మిషన్ ఖాళీగా ఉంటే ఆ మిషన్కి పంపిస్తూ ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్గా ఇలాగనే అవుతుందా అంటే కాదు. ఇది లోడ్ బ్యాలెన్సర్ తాలూకా పర్పస్. బట్ రీడైరెక్షన్ అది ఎలా అవ్వాలి ఇదంతా కూడా వాళ్ళ అప్పుడు ఒక అప్లికేషన్ బిల్డ్ చేసే వాళ్ళు బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి లేకపోతే వాళ్ళ యూజర్ బేస్ బట్టి వాళ్ళు మారుస్తూ ఉంటారు. బట్ దీని కోర్ పర్పస్ అయితే ఇది. వచ్చిన రిక్వెస్ట్లు అన్నింటిని ఒకే సర్వర్కి తోసేయకుండా మొత్తం ఎన్ని సర్వర్స్ ఉంటే అన్ని సర్వర్లలో పంచుతుంది సమానంగా. ఓకేనా? సో అది లోడ్ బ్యాలెన్సర్. సో మీరు చేయాల్సిన పని ఏంటి, మీరు బిల్డ్ చేస్తున్న అప్లికేషన్ స్కేల్ అవుతున్నప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఇంప్లిమెంట్ చేయండి, క్యాషింగ్ ఇంప్లిమెంట్ చేయండి, మొత్తం ఈ బిల్డ్ హోస్టింగ్ ఇవన్నీ చేయాలి మీరు. ఓకే, ఇది ఫైనల్ ఫ్లో. సపోజ్ ఒక యూజరే ఉన్నాడు, జస్ట్ మీకు అర్థం అవ్వడానికి అనమాట. ఓకే, ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ పంపించాడు సర్వర్కి, ఏంటి నాకు అలానా వీడియో కావాలి, టెక్ జస్ట్ తనది ఇంకో వీడియో రిలీజ్ అయింది, ఆ వీడియో కావాలని చెప్పి సర్వర్కి పంపిస్తుంది. ఇచ్చినప్పుడు సర్వర్ వెళ్ళి ఈ వీడియో తాలూకా టైటిల్, వీడియోకి ఎన్ని లైక్స్ ఉన్నాయి, వీడియో రిలీజ్ అయ్యి ఎంతసేపు అయింది, ఆ వీడియో తాలూకా డీటెయిల్స్ అన్ని డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది కదా ఫస్ట్. ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వమని అడుగుతుంది, గివ్ మీ ది డేటా. సో డేటాబేస్ ఏం చేస్తుంది, డేటా ఇస్తుంది సర్వర్కి. ఓకే, ఇచ్చాక సర్వర్ మీకు మళ్ళీ ఆ వీడియో టైటిల్, ఆ వీడియో లైక్స్ ఎన్ని ఉన్నాయి, ఆ వీడియోకి మీరు సబ్స్క్రైబ్ చేశారా లేదా, ఒకవేళ చేయకపోతే చేసేయండి. సో చేశారా లేదా పంపిస్తుంది. అండ్ దాని తర్వాత ఆ వీడియో కింద ఎన్ని కామెంట్స్ ఉన్నాయో పంపిస్తుంది. ఒకవేళ మీరు ఏమైనా అర్థం అవ్వకపోతే కింద కామెంట్ పెట్టండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. ఓకే, సో ఇవన్నీ పంపిస్తుంది. ఆ రెస్పాన్స్ బట్టి మీ ఫ్రంట్ ఎండ్ అన్నది మారుతుంది. ఓకే, అండ్ అలానే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారు అనుకోండి, మన ఛానల్కి ఇంకా రీచ్ పెరుగుతుంది. కాబట్టి అందరూ జస్ట్ ఇలా వీడియో కావాలి అని చెప్పి పంపించారు అనుకోండి రిక్వెస్ట్ సర్వర్కి, హ్యాంగ్ అయిపోతుంది. కాబట్టి యూట్యూబ్ ఏం చేశాడు, మధ్యలో లోడ్ బ్యాలెన్సర్ పెట్టాడు. అప్పుడు ఈ రిక్వెస్ట్లు అన్ని ఈ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తాయి. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ అయితే ఈ సర్వర్కి లేకపోతే ఇంకో సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్లో కూడా సేమ్ కాపీ ఉంటుంది. ఆ సర్వర్కి లేకపోతే ఇంకో కాపీ ఉంటుంది, దాంట్లో కూడా సేమ్ కాపీ ఉంటుంది. దీన్ని పంపిస్తే ఈ మళ్ళీ డేటాబేస్లతో కమ్యూనికేట్ చేసుకొని మీకు డేటా వస్తుంది. అది ఓకే. సో ఇది ఒక అప్లికేషన్ తాలూకా కంప్లీట్ ఫ్లో అనమాట. సో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడే ఆ లింక్ ఉంటుంది, మీరు దీని మీద క్లిక్ చేస్తే మీరు మన ఛానల్కి వెళ్ళిపోతారు. ఇక సమాప్తం, టాటా, బై బై. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కింద మీకు ఏ అర్థం అవ్వకపోయినా సరే కింద కామెంట్ పెట్టండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. లేదు మా ఫ్రెండ్స్ వాళ్ళు చూసి నన్ను వేసుకుంటారు అనుకుంటే మీరు నాకు ఇన్స్టాలో పింక్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. ఓకే, చలో టాటా, బై బై.